ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. వినాశన సమయం పేపర్లో పాస్ అవ్వాలంటే, పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏ స్థితి అవసరము? వినాశన సమయం పేపర్లో పాస్ అవ్వాలంటే, పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏ స్థితి అవసరము? జవాబు: వినాశన సమయం పేపర్లో పాస్ అవ్వాలంటే, పరిస్థితులను ఎదుర్కోవాలంటే లైట్ హౌస్ అవ్వాలి. లైట్ హౌస్ నడుస్తూ తిరుగుతూ మీ యొక్క ఈ రూపము అనుభవం అవ్వాలి. శరీరము పూర్తిగా మర్చిపోవాలి. ఏ పని చేయాలన్నా, నడవాలన్నా, మాట్లాడాలన్నా అది కూడా నిమిత్తముగా ఆకారి లైట్ రూపం ధారణ చేయాలి. ఈ అభ్యాసం గట్టిగా అయితే ఈ కర్మభోగము కూడా కర్మయోగం రూపం అవుతుంది. కర్మయోగము ద్వారానే కర్మభోగము సమాప్తి అవుతుంది. బాబా చెప్తున్నారు, నడుస్తూ తిరుగుతూ మీ యొక్క ఈ రూపము అనుభవం, లైట్ హౌస్, ఈ రూపము అనుభవం అవ్వాలి. శరీరం పూర్తిగా మర్చిపోవాలి. ఏ పని చేయాలన్నా, నడవాలన్నా, మాట్లాడాలన్నా అది కూడా నిమిత్తముగా ఆకారి లైట్ రూపము ధారణ చేయాలి. ఈ అభ్యాసం గట్టిగా అయితే ఈ కర్మభోగం కూడా కర్మయోగం రూపం అవుతుంది. కర్మయోగము ద్వారానే కర్మభోగం సమాప్తి అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కర్మయోగము ద్వారానే కర్మభోగము సమాప్తి అవుతుంది. స్మృతి స్వరూపం యొక్క ఇంజెక్షన్ చేయించుకొని దేహ స్మృతి నుండి అతీతం అవ్వాలి. స్మృతి స్వరూపం యొక్క ఇంజెక్షన్ చేయించుకొని దేహ స్మృతి నుండి అతీతం అవ్వాలి. నెక్స్ట్ ప్రశ్న, ఒకవేళ ఎవరి గురించి అయినా గ్లాని విషయాలు వినిపిస్తే ఏం చేయాలి? ఒకవేళ ఎవరి గురించి అయినా గ్లాని విషయాలు వినిపిస్తే ఏం చేయాలి? ఎవరి గురించి అయినా గ్లాని విషయాలు వినిపిస్తే మీరు దానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బదులు ఆ వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అంటే భావనను పరివర్తన చేయండి. ఒకరికొకరు గ్లాని చేసే విషయాలు వినటం అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోవటం, సంపాదన నుండి వంచితమైపోవటం. దీనివలన శక్తిశాలి వాతావరణం తయారు కాదు. సాక్షాత్కార మూర్తిగా కూడా కాలేరు. అందువలన సదా సర్వుల పట్ల శుభభావన, కళ్యాణకారి భావన ఉండాలి. ఒకవేళ మీరు గ్లాని చేసేవారిని పరివర్తన చేయగలిగితే వినండి, లేదంటే వింటూ కూడా వినకండి. బాబా చెప్తున్నారు, మంచి ధారణ పాయింట్ ఇది. మన నిత్య జీవితంలో ఇది మనం ధారణ పరిస్థితి చాలా ఆత్మలకు వస్తుంటుంది. లౌకికంలో, అలౌకికంలో నిత్యం వస్తుంటుంది ఈ పరిస్థితి. మనము ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా మనము వ్యవహరించాలి అని బాబా చెప్తున్నారు. ఎవరి గురించి అయినా గ్లాని చేసేటప్పుడు మీరు దానికి ప్రోత్సాహం ఇవ్వకండి. ఇవ్వడానికి బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అంటే వారి భావనను మార్చండి. అంటే భావనను పరివర్తన చేయండి. ఒకరికొకరు గ్లాని చేసే విషయాలు వినటం అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోవటము. వారి విషయాలు వీళ్ళకి చెప్పడము, వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పడము, ఒకరి గ్లాని విషయాలు వినటము, ఇది ఏంటంటే అంత వ్యర్థం ఇదంతా అని చెప్తున్నారు. వ్యర్థం చేసుకోవటము, సంపాదన నుండి వంచితమైపోవటము, సమయము, సంకల్పము, ఖజానా ఇవి ఉన్నాయో దాన్ని వృధా చేసుకుంటున్నాము. దీనివలన శక్తిశాలి వాతావరణము తయారు కాదు. సాక్షాత్కార మూర్తి కూడా కాలేరు. అందువలన సదా సర్వుల పట్ల శుభభావన, కళ్యాణకారి భావన ఉండాలి. ఒకవేళ మీరు గ్లాని చేసే వారిని పరివర్తన చేయగలిగితే వినండి, లేదంటే వింటూ కూడా వినకండి. పరివర్తన చేయగలిగితే వినండి, వారి గ్లాని విషయాలను పరివర్తన చేయగలిగితే వినండి, లేకుంటే వింటూ కూడా వినకండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతిలో మరియు నమస్తే. ఈరోజు సమానం. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి, నేను వ్యర్థాన్ని సమర్థంలోకి మార్చే ఆత్మను. నేను వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి మరియు రోజంతటా సమానంలో ఉండాలి. అలాగే చార్ట్లో కూడా మార్కులు వేసుకుంటూ ఉండండి, మర్చిపోకండి. ఓం శాంతి.